శ్రీకాకుళం జిల్లా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శ్రీకాకుళం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ నుండి నగరంలోని పలు కోడళ్ల మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు ఆటో ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. దసరా దీపావళి పండుగల మధ్య ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ మరో పండుగ తీసుకువచ్చిందన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రజలకు వెళ్లే ముందు స్త్రీశక్తి పథకం హామీ ఇచ్చామని, ఆటో సోదరుల కష్టాలు గుర్తించి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. స్త్రీశక్తి వల్ల మహిళల ఆనందం వస్తున్నా ఒక ప్రయాణం ఫలవంతం అవ్వాలి అంటే చివరికి ఆటో ప్రయాణంతోనే పరిపూర్ణం అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 13,887 మంది ఆటో డ్రైవర్లకు 20,83 రూపాయలను అందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కుటుంబాలకు ఈ ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరనుందని స్పష్టం చేశారు. రండి తమ్ము కొద్దిగా హలో ముందు పడా తమ్మి ముందు పడా ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నెర్ర వేసి మీ ఊర్లోనే నీకు పుట్టుకలు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంటే నిన్ను పుట్టించిన దేవుడు కూడా జాగ్రత్తగా ఉందని హెచ్చరిస్తున్నాడు. హలో సిటీ అన్నా వెంకన్న అన్నా గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద డ్రైవర్లందరికీ కూడా సమానంగా ఇవ్వడం ఈ మన ముఖ్యమంత్రి. ఆటో డ్రైవర్లు రామారావు, అలాగే సంతోష్ కుమార్, లక్ష్మీ టాకీస్ ఆటో స్టాండ్, ఇక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే వాహనానికి చలానాలు పెండింగ్ లో ఉండకూడదు, ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలా ఉన్న ప్రతి ఒక్క వాహనదారుడికి కూడా ఆలోచన ఏంటంటే కేవలం ఏదో ఒకటి ఇచ్చా సరిపోతుందా? అలాగే వాహనానికి చలానాలు పెండింగ్ లో ఉండకూడదు, ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలా ఉన్న ప్రతి ఒక్క
వాహనదారుడికి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే కొంతమందిని ఒక నలుగురిని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. అందులో ఒకరిద్దరు మాట్లాడాల్సిందిగా అని తెలియజేశారు. కాబట్టి ఆటో డ్రైవర్ల కోసం అలాగే మన శ్రీకాకుళం పట్టణం నుంచి అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి దాదాపు 12-15 మంది సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే కలెక్టర్ గారు మన స్వప్నిల్ దినకర్ చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ప్రసంగం జరిగిన తర్వాత నడిపింది ఈరోజు. తల్లికి 100 మందిని ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే దీపం ఇది అయిపోయినాక ఇక్కడికి వచ్చింది. చెప్పండి తీసేవా. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చేసినటువంటి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో శ్రీకాకుళంలో నేను పాల్గొనడం జరిగింది. నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే మన జిల్లా కలెక్టర్ వర్యులు, ఎంతోమంది నాయకులు, మరి 3 పార్టీల నుంచి కూడా కూటమి ప్రభుత్వం తరపున వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి యొక్క సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13,887 మందికి 20,83 లక్షలు ఈరోజు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమం. గతంలో మీరు చూసుకుంటే స్త్రీశక్తి అద్భుతమైనటువంటి స్పందనతో సూపర్ హిట్గా స్త్రీశక్తి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం. స్త్రీశక్తి చేసిన తర్వాత ఆటో డ్రైవర్లందరిలో కూడా కొంత అనుమానం, కొంత ఆవేదన ఉండిపోయింది. మా తాలూకా బిజినెస్ అంతా కూడా ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలందరూ అటు మూవ్ అవడం వల్ల మాకెంతో ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరూ కూడా ఆ ఆవేదన వ్యక్తపరిస్తే ప్రభుత్వం తాలూకా విధానానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ న్యాయం చేయాలని, అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనే ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు 15,000 అయినా సరే వాళ్ళ కష్టాలకు అనుగుణంగా వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం చూసుకుంటుందనే నమ్మకం కల్పించడానికి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయించడం జరిగింది. అన్నిటికంటే ఆ డ్రైవర్లో ఈరోజు ఆనందం మేము చూసాం. దానికి కూడా ప్రత్యేక కారణం ఏంటంటే ఈరోజే ప్రోగ్రాం నిర్వహించాం. ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా మధ్యవర్తిత్వం లేకుండా, ₹1 ఖర్చు లేకుండా, ఒక ఆఫీస్కి తిరిగే ప్రయత్నం లేకుండా నేరుగా వాళ్ళ దగ్గరికి ఈరోజు రావడం అనేది నిజంగా ఈరోజు డిజిటల్ గవర్నెన్స్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాలు చేస్తుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా నేను భావిస్తున్నాను. దానికి ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క హామీని సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీని, అలాగే లేనటువంటి హామీలను కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా మంచి కార్యక్రమాలతో ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ శక్తి కూడా ఎలా వస్తుందనంటే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించడం వల్ల. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో గత 5 సంవత్సరాల్లో ఉంది. మళ్ళీ అటువంటి కష్టాల నుంచి బయటకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక సహకారం అందించాలని ఒక స్పెషల్ ఫోకస్తో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం వల్ల రాష్ట్రంలో ఈరోజు సూపర్ 6 కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సునాయాసంగా చేసి మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం అందరం కూడా విజయవంతంగా ముందుకు నడుస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆటో డ్రైవర్లతో కూడా చర్చించే అవకాశం మాకు కలిగింది. ఎటువంటి అపోహలు కూడా వాళ్ళకి ఎవరికీ అవసరం లేదు. ఇది ఒక్క కార్యక్రమమే కాదు, రేపు భవిష్యత్తులో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి స్పష్టంగా హామీ ఇచ్చారు. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి,
వాళ్ళ వ్యాపారం వాళ్ళ బిజినెస్ గురించి అన్ని పరంగా కూడా ప్రభుత్వం వాళ్ళకి అండదండలు అందిస్తుందని ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో సుమారు 483 కోట్ల రూపాయలు, సుమారు 2 లక్షల పైగా లబ్ధిదారులందరూ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా నేను భావిస్తూ ఇంత విజయవంతంగా చేసినందుకు మరి చాలా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. గతంలో చేసినటువంటి కార్యక్రమంతో పోల్చుకుంటే గతంలో ప్రభుత్వం 10,000 ఇచ్చింది. అది కూడా ఎవరికి ఇచ్చిందో ఎలా ఇచ్చిందో ఎవరికి కూడా తెలియదు. ఎందుకనంటే ఆ రోజు ఇచ్చిన తర్వాత కూడా ఎంతోమంది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు మాకు రాలేదండి, ఏదో ఒక షాప్ చెప్పి మా దగ్గర కూడా కట్ చేసే పరిస్థితి ఉందని ఎంతోమంది ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. దానితో పాటు ఇచ్చినది ఇచ్చినట్టుగానే తీసుకున్నారు. మళ్ళీ అనేకం ఫైన్లు. దానితో పాటు ఆ రోజు రోడ్ల తాలూకా పరిస్థితి ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు గోతుల్లో ఉన్నటువంటి రోడ్ల మీద ప్రయాణం వల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు కేవలం మెయింటెనెన్స్గా ఆ నెలకు సరిపోయేది. మళ్ళీ దానితో పాటు అదనంగా ఫైన్లు వేసేవారు, అదనంగా ట్యాక్స్లు వేసేవారు. మళ్ళీ ఏదైనా కనీసం జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా కొన్నిసార్లు పెట్టుకోకపోతే వాళ్ళను కూడా పక్కకు తెప్పించి ఆటో డ్రైవర్లు ఫైన్లు వేసినటువంటి సంఘటనలు ఆ రోజు ఉన్నాయి. ఈరోజు స్వేచ్ఛగా ఒక స్వతంత్రం వచ్చే విధంగా ఆటో డ్రైవర్లు కూడా ఫ్రీగా వాళ్ళందరూ తిరగలుగుతున్నారు. కాబట్టి కేవలం ఇంపాక్ట్ అనేది ఇచ్చినటువంటి 15,000 కాదు, ఈరోజు అదనంగా కూడా సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి అనుగుణంగా చేసే విధంగా చేశాం. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు గ్రీన్ ట్యాక్స్ కూడా ఈరోజు తగ్గించే పరిస్థితికి వచ్చాం. అలాగే జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఆటో పర్చేస్ చేయాలన్నా సరే పర్చేజ్ మీద కూడా జిఎస్టీ ఈరోజు తగ్గింది. అది కూడా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. కొత్త రిఫార్మ్స్ తీసుకొని వచ్చి వెహికల్స్ పర్చేస్ చేయాలన్నా, చిన్న చిన్న వస్తువులు పర్చేస్ చేయాలన్నా సామాన్యులకి లబ్ధి కలిగే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంది. అది గ్రౌండ్ రియాలిటీలో కూడా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే ఆ యొక్క ఆనందం కూడా కనిపిస్తుంది. సో ఒక కనెక్షన్ అనేది ప్రభుత్వానికి పబ్లిక్కి మధ్యలో ఒక మంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యిందని నేను నమ్ముతున్నాను. గత 2-3 రోజులుగా వరద మీద ప్రత్యేకంగా జిల్లా అధికారులు అందరూ కూడా, మరి ముఖ్యంగా నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి తాలూకా నాయకులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడైతే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయో, ప్రదేశాలు ఉన్నాయో వాటిని ముందుగానే సందర్శించి అక్కడ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రోజుకు చూస్తుంటే ఫ్లడ్ తాలూకు వాటర్ తక్కువైంది, నదిలో ఉన్నటువంటి వాటర్ కూడా రిసీడ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ప్రమాదకరమైన, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. అయినా సరే కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే కొన్ని బ్రీచెస్ అయ్యాయని తెలిసిందో అలాంటి బ్రీచెస్ ఉన్న ప్రాంతాలకి నేను కూడా ఈరోజు ప్రత్యేకంగా వెళ్ళి సందర్శించి ఇమీడియట్గా ఆ బ్రీచెస్ని కూడా క్లోజ్ చేయడానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత 2 రోజులుగా రాత్రి పగలు అనకుండా ఫీల్డ్ మీదే ఉంటూ మొత్తం స్టడీ చేస్తూ ఎక్కడెక్కడ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ మనకి ఇనండేషన్ ఉంటుంది, అది వ్యవసాయం అయినా లేకపోతే విలేజెస్ అయినా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మరొక 1-2 డేస్ ఉండి ఇన్స్పెక్ట్ చేయగలిగితే మనకి ఎక్కడ ఎంత డ్యామేజ్ అయింది, లేకపోతే ఎక్కడైనా ఇంకేదైనా అదనంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయనేది మనకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒక విజిట్ కూడా పెట్టుకున్నాం. పంట నష్టం అదంతా నేను చెప్పినట్టు మరొక 2 రోజులు ఫీల్డ్ మీద ఇన్స్పెక్ట్ చేసి స్టడీ చేసిన తర్వాత మనకు ఫిగర్స్ కానీ నెంబర్స్ కానీ తెలుస్తాయి. ప్రభుత్వం ఎవరికి ఎక్కడ నష్టం జరిగినా వాళ్ళకు అండగా ఉంటుంది. ఆ మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.